పేజీ నెంబర్ 185, రికార్డింగ్ నెంబరు 46, 46. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో 15th చాప్టర్ 15వ అధ్యాయము జ్ఞానఖండ సారము అనేది ఇక్కడ హెడ్డింగు. కంటిన్యూషను మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. తాపసి ఇట్లా నేను మునికుమార, శాస్త్రములో ఉన్నట్లుగా నీవు చక్కగా చెప్పినావు. ఇది సర్వసమ్మతమే, కానీ దానిని తెలుసుకొన్నవాడే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును అని చెప్పితివి. తరువాత దానిని తెలుసుకొన్నవాడు ఇంకొకడు చేతనుడు లేకపోవుట చేత అది తెలుసుకొనబడదు అని చెప్పితివి. ఇది మొదట చెప్పిన దానికి విరుద్ధము. అది తెలుసుకొనుటకు సాధ్యమే కానిది అయినచో నీకెట్లు తెలిసినది? నీకు తెలియనిచో అది నాకు తెలియదు కావున లేదు అని నిరూపింపుము. అది ఉన్నది నాకు తెలియను అని నీవందువేని అది తెలియబడదు అని చెప్పవలదు. అసలు ఇది అంతయు నీవు శాస్త్రదృష్టితోనే అనుకొనుచున్నావు. దానిని నీవు స్వయముగా అపరోక్షముగా అంటే డైరెక్ట్గా తెలుసుకొనలేదు. జగత్తు ప్రతిబింబముగా ఉన్నదని నీవు ప్రత్యక్షముగా చూచుచు దానికి అద్దముగా ఉన్న ఆత్మను చూచుట లేదని ఎట్లు చెప్పుచున్నావు? ప్రతిబింబమును చూచినవాడు అద్దమును చూడకుండునా? ఈ విధముగా అందును జనకుని ఎదుట మాట్లాడుచు ఓడిపోయి పరాభవింపబడి తిని అని ఏల గ్రహింపకున్నావు? ఆమె ఇట్లు అడుగగా అతడు సిగ్గుపడి తల వంచుకొని కొంచెము సేపు ఆలోచించి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానము తోచక ఇట్లా నేను, అమ్మా, నీవు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానము తెలియదు. నేను నీకు శిష్యుడనగుచున్నాను. అవేద్యమైన ఆత్మను తెలిసి అమృతత్వమును పొందుట అన్నది ఎట్లు నిరూపింపబడినదో చెప్పుము. నేను అసత్యమును చెప్పను, అది తపస్సును హరించును. అష్టావక్రుని యొక్క సత్యవచనమునకు ఆమె ప్రసన్నురాలై ఎల్లరూ వినుచుండగా వానితో ఇట్లా నేను, కుమారా, దీనిని తెలిసికొనక పోవుట వలననే అనేకులు భ్రాంతి నొందుచున్నారు. ఇది శుష్క తర్కముల చేత తెలియనది కాదు. శాస్త్రముల యందు ఎల్లెడలా ఇది చాలా రహస్యముగా ఉంచబడినది. ఇంతమంది సభాసదులలో ఒకడునూ దీనిని ఎరుగడు. ఇచ్చట ఈ రాజు నేను తప్ప ఇంకెవరునూ దీనిని ఎరుగరు. వివాదములలో ఎచ్చటను ప్రశ్నోత్తరములలో ఇది కనిపింపదు. తర్కమును మాత్రమే ఆశ్రయించిన విద్వాంసులు దీనిని తెలుసుకొన జాలరు. ఎంత సూక్ష్మ బుద్ధితో తర్కించినను సద్గురు సేవ దేవతానుగ్రహము లేకుండా ఇది తెలియదు. తన విషయముగా కాక వెలుపలనున్న ఏదో ఒక వస్తువును పరిశీలించుచున్నట్లుగా తటస్థమైన బుద్ధితో దీనిని గూర్చి ఎంత విన్ననూ ఇది బోధపడదు. తన విషయముగా మనస్సునకు పట్టనంత వరకు ఎవనికైనను దీనిని 1000 విధములుగా బోధించినను ఆ బోధ వ్యర్థమే అగును. ఏ కారణము వలననో ఒకడు తన కంఠమునందే ఉన్న ముత్యాలహారమును విస్మరించి అంతటను వెదకి అది దొంగలచే హరింపబడెనని తలచుచుండెననుకొనుము. అప్పుడెవడైనను ఇంకొకడు వచ్చి హారము నీ కంఠమునందే ఉన్నదయ్యా అని చెప్పినప్పుడు వాడు తన్ను తాను చూచుకొని కంఠమునందున్న హారమును చేతితో పైకి తీసి చూచుకొని వరకు వానికది లభించినట్లు కాదు. అంతవరకు వాడు ఎంత సూక్ష్మ బుద్ధితో ఆలోచించినను దానిని పొందలేడు. అట్లే ఆత్మ తన స్వరూపమే అని ఎన్ని పర్యాయములు విన్నను ప్రశాంత చిత్తుడై నా స్వరూపము ఇట్టిదగునా కాదా అని విచారించుటకు పూనుకొను వరకు అది తెలియదు. తన స్వరూపము తన యందు కాక ఎచ్చట ఏ విధముగా తెలియను? దీపము తన చుట్టూనున్న పదార్థములను ప్రకాశింపచేయును, కానీ ఒక దీపము మరి ఒక దీపమును ప్రకాశింపచేయుట లేదు. సూర్యుడు ఉదయించినప్పుడు సకల పదార్థములు ప్రకాశించును. సూర్యుని వెలుగు దీపములపై కూడా ప్రసరింపవచ్చును. తక్కిన పదార్థముల వలె అవి సూర్యుని కాంతి వలన ప్రకాశమును పొందవు. అంత మాత్రము చేత ఆ దీపములు లేవు, ప్రకాశించుట లేదు అని చెప్పుట తగునా?
సూర్యుని కాంతిలో కూడా దీపముల యందు వానికి సహజము స్వతంత్రము అయిన వెలుగు ఎట్లు ఉన్నదో అట్లే చైతన్యము యొక్క ప్రకాశము కూడా ప్రతి పదార్థమునందు ఉండనే ఉన్నది. అది ఎక్కడ లేదో చెప్పుము. దీపముల వెలుగు పరిమితము. కొన్ని ఎడల ఒక్కొక్కప్పుడు అది ప్రకాశింపకపోవచ్చును. కానీ అపరిమితము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశము అయిన చైతన్యము ప్రకాశింపకుండుట అన్నది లేదు. ఆత్మ తెలుసుకొనుటకు వేలు లేనిది, అది ప్రకాశించుచున్నది అన్నమాట ఎట్లు కుదురును అని నీవు సంశయించుచున్నావు. ఆత్మ తెలుసుకొనుటకు వీలు లేనిది, అది ప్రకాశించుచున్నది అన్నమాట ఎట్లు కుదురును అని నీవు సంశయించుచున్నావు. సూర్యుని వెలుగులో చిన్న దీపములను మనము గమనింపము, అంత మాత్రమున వానిలో వెలుగు లేదని చెప్పవచ్చునా? అట్లే మనము గమనించినను గమనింపకున్నను సకల పదార్థముల యందును ఆత్మ యొక్క చైతన్యము ఉన్నది. ఈ విషయమును నీవు అంతర్ముఖమైన దృష్టితో చక్కగా విచారింపుము. సర్వమునకు ఆశ్రయమై సర్వమును ప్రకాశింపచేయుచున్న ఈ చిచ్చక్తి ఎప్పుడు ఎక్కడ ప్రకాశించుట లేదు? అది ప్రకాశింపనప్పుడు ఏది ప్రకాశించునో చెప్పుము. నిద్రయందు ప్రళయమునందు పదార్థమేదియూ ప్రకాశింపకున్నను చైతన్యము ప్రకాశించుచునే ఉండును. నిద్ర నుండి లేచినవాడు సుఖముగా నిద్రించి తిని నాకేదియూ తెలియలేదు అని చెప్పును. సుఖము ఏదియూ లేకుండుట అను రెండిటిని నిద్రలో ఆత్మరూపమైన చైతన్యమే చూచుచున్నది. కావున నిద్రలో ఆత్మచైతన్యము ప్రకాశించుచునే ఉన్నది. అయ్యా, నిద్రలో ఏదియూ ప్రకాశింపకుండుటయే తోచుచున్నది, అది చైతన్యము కాదు అని నీవు అనవచ్చును. కానీ ఏది ప్రకాశింపదో అది ఎట్లు తోచును? ప్రకాశింపలేదు అని తోచుట చైతన్యము వలననే సంభవించుచున్నది. అట్టి చైతన్యము ఎప్పుడైనను ఎక్కడైనను ఎట్లు భాషింపకుండును? అయినచో అది నిరంతరము ఎట్లు భాషించుచున్నదో నీవే సూక్ష్మముగా విమర్శింపుము. కంటికి కనిపించునట్టి చెట్టునో జంతువునో బుద్ధిమంతులందరూ విమర్శింపగలరు. అట్లు గోచరము కాని ఈ ఆత్మ చైతన్యమును నిపుణులైన విద్వాంసులు కూడా గుర్తింపలేకున్నారు. వారు అనంతములైన విషయములపై దృష్టి కలవారే సంసార పరాయణులగుచున్నారు. ఎవని దృష్టి అయినను ఎంతవరకు విషయములందు ప్రవృత్తిని విడిచిపెట్టదో అంతవరకును అది ఏ విధముగానైనను అంతర్ముఖము కానేరదు. ఎంతవరకు అంతర్ముఖమైన దృష్టి కలుగదో అంతవరకు ఆత్మ గోచరింపదు. సంకల్పము పూర్తిగా పోయినప్పుడే మనస్సునకు అంతర్దృష్టి కలుగును. సంకల్పములతోనున్న మనస్సునకు అంతర్దృష్టి అసంభవము. కావున మనస్సు నుండి సంకల్పమును పూర్తిగా తొలగించి స్వరూపమును పొందుము. కుండలో బియ్యమున్నప్పుడు వానిని తొలగించినచో వెంటనే ఆకాశము దానిని నింపివేయును. కుండలో ఆకాశమును నింపుటకు ప్రయత్నం అక్కరలేదు. అట్లే మనస్సులో ఉన్న సంకల్పములను తొలగించిన చాలును. ఆత్మస్వరూపమును నిలుపుటకై ప్రయత్నము అక్కరలేదు. ఆత్మ దాని యందు సహజముగానే నిండి ఉండును. కావున సంకల్పములను తొలగించి క్షణకాలము స్వరూపమును ఆశ్రయించి ఆలోచన లేకుండా ఉండుము. తరువాత ఆ స్వరూప స్థితిని స్మరించి ఆ దశయందు కలుగుచుండిన స్ఫురణము స్వతసిద్ధముగా ఉన్నదా లేదా, లేక మరి ఒక దాని చేతనైనా కలుగుచున్నదా అని విమర్శింపుము. అట్లు విమర్శించుట వలన తెలిసికొనుటకు సాధ్యము కానిదిగా ఉన్న ఆత్మ చైతన్యము ఇట్లు కదా తెలియబడుచున్నది అని ఆ ప్రకారమంతయు నీవు తెలుసుకొనగలవు. ఈ కారణము చేత ఆత్మతత్వము అవేద్యము, అన్నోవబుల్, సువేద్యము, ఈజీలీ నోవబుల్ అని చెప్పబడుచున్నది. కావున ఈ విధముగా అవేద్యమైన దానిని కూడా తెలిసికొని అమృత స్థితిని పొందవచ్చును. నీవు అడిగినదంతయు చెప్పి తిని. మునిపుత్ర, నీకు నమస్కారము. నేను పోయి వత్తును. ఒక్కసారి మాత్రమే వినుట చేత ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చును. నీ సందేహములను ఈ రాజును అడుగుము. ఈయన బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. నీ సందేహములనన్నిటినీ తీర్పగలడు. పిమ్మట రాజు ఆమెను పూజించెను. సభాసదులు ఆమెకు ప్రణమిల్లిరి. గాలి చేత చెదిరి మాయమైపోవు
సన్నని మేఘము వలె ఆమె క్షణములో అంతర్ధానము పొందెను. కావున భార్గవ, తత్వమును తెలుసుకొనుటకు పద్ధతి ఇట్టిది. 46వ రికార్డింగ్ నెంబర్ అయిపోయింది. జ్ఞానఖండమునందు అష్టావక్రుని కథ అన్న 15వ అధ్యాయము అయిపోయింది.